ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అవుతుంటుంది. రిలేటివ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సడెన్‌గా ఒక వ్యక్తి వచ్చి ఆయన ఒపీనియన్ చెప్తాడనమాట. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఈ విధంగా ఇది నా ఒపీనియన్ అని చెప్పి వాటెవర్ ఇట్ ఈస్ ఏదో ఒకటి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత చుట్టుపక్కల ఒక నలుగురు, ఐదుగురు ఉంటారు కదా! నలుగురిలో ఇద్దరు ఆహా! భలే చెప్పారండి, సూపర్ చెప్పారండి అంటారు. ఇంకో ఇద్దరొచ్చేసి అబ్బే! ఇదంతా వర్కౌట్ అవ్వదు. ఇలా కాదు. మీరు చెప్పింది తప్పు అని జెప్తారు. ఒకడొచ్చేసి న్యూట్రల్‌గా ఉంటారు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చండి. మనం ఏం చెప్పలేం. మన చేతిలో ఏం లేదు అని జెప్పి. ఇలా రకరకాల ఒపీనియన్స్ వచ్చేటప్పటికి ఎవరైతే ఈ వ్యక్తి ఫస్ట్‌లో ఆయన యొక్క అభిప్రాయం ఫస్ట్ చెప్పాడో, ఆయన లోపల హర్ట్ అయిపోతాడనమాట. ఛ! నేను చెప్పింది ఎవరికీ నచ్చట్లేదసల. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి? వీళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటసల? నా జీవితంలో నేను ఎన్ని చూసాను? లేకపోతే నేను ఎంత సక్సెస్ సాధించాను? ప్రతి ఒక్కడొచ్చి నాకు చెప్పేవాడే. అసలా ఒక మాట చెప్తే ఎవరు వినేవాడే లేడసల ఈ కాలంలో అని జెప్పి, వెంటనే ఆయనకాయన ఏదో అనేసుకొని అక్కడి నుంచి కోపంతోటి ఎళ్ళిపోతుంటాడనమాట. ఇలాంటి సిట్యుయేషన్ మన జీవితంలో చాలా మందికి ఎదురవుతూ ఉంటుందన్నమాట. ఇటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు కూడా చాలా మందుంటారు. మన చుట్టుపక్కల ఉంటారు. వీళ్ళేమంటే వాళ్ళు చెప్పింది అవతల పక్కోడు తలూపాలి. క్లాప్స్ కొట్టాలి. యెస్! మీరు చాలా బా చెప్పారు సార్ అని జెప్పి చెప్పాలి. అంటే ఏంటంటే అల్టిమేట్‌గా మనం చెప్పింది అవతల పక్కోళ్ళు ఒప్పుకోవాలి. లేకపోతే మనం అందరికి నచ్చేయాలి. నచ్చేయాలనమాట. ఇంగంతే 100 మందుంటే 100 మందికి మనం నచ్చేయాలి. ఒక్కడికి నచ్చకపోయినా సరే మన లోపల బీపీ వచ్చేస్తుంటుంది. ప్రెషర్ వచ్చేస్తుంటుంది. వాడికెందుకు నచ్చలేదు నేను? అంతమందికి నచ్చింది కదా! 99 మందికి నచ్చింది కదా! ఒకడికి మాత్రం ఎందుకు నచ్చట్లేదు నేను? అని చెప్పి లోపల లోపల మతం పడిపోతూ ఉంటారనమాట. ఎందువల్ల ఇలా అనుకుంటారు? ఎందుకంటే ఇలా అనుకోవడం వల్ల మనకేమైనా యూజెస్ ఉన్నాయంటే, ఒక యూజ్ అయితే ఉంటుందనమాట. ఎప్పుడు కూడా మన మాట నెగ్గుతూ ఉంటుంది. ఇదొక్కటే యూజ్ దీనివల్ల. దీనికి ఒక యూజ్ పెట్టుకునుంటే చాలా చాలా ఇంప్లికేషన్స్ చాలా నెగెటివ్‌గా అయితే ఉంటాయన్నమాట. అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే ఎప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా మనుషులు అనుకుంటారు? ఎందువల్ల అవతల పక్క వాడి ఒపీనియన్‌ని తీసుకునే ఫీడ్‌బ్యాక్ మెకానిజం అనేది ఎందుకు వీళ్ళలో ఉండదు? లేకపోతే ఎందువల్ల వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తుంటారంటే వాళ్ళ మాట నెగ్గాలి. వాళ్ళు ఏమనుకుంటే అది అందరూ దాన్ని ఒప్పుకోవాలి. అదే కరెక్ట్ అని చెప్పి అందరూ భజన చేయాలన్నమాట. సో, ఈ విధంగా భజన చేయకపోతే వాళ్ళకి నచ్చదు. ఏమవుతుంది ఈ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఆలోచించడానికి ట్రై చేయండి. ఒక సమూహంలో ఉన్నాం. మనం ఒక సొసైటీలో ఉన్నామంటే ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నవాళ్ళు చాలా మందుంటారు. అదే కదా డైవర్సిటీ అంటే. ఖచ్చితంగా డైవర్సిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా ఒక విషయాన్ని 100 మంది ఎప్పుడు ఒప్పుకోరు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఉంటుంది. వాళ్ళ పర్సెప్షన్ నుంచి వాళ్ళు ఆలోచిస్తారు. ఒక పర్సెప్షన్ నుంచి అది రైట్ అనిపించొచ్చు. ఒక పర్సెప్షన్ నుంచి అది రాంగ్ అనిపించొచ్చు. అంత మాత్రాన అది ఈ ఇది కాకుండా పోదనమాట. అది రైట్ కాదు, రాంగ్ కాదు. ఒక్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందనమాట. సో, ఈ డైవర్సిటీ ఆఫ్ ఒపీనియన్స్‌ని అర్థం చేసుకోవాలి ఎప్పుడు గూడా మనం. ఖచ్చితంగా మనం ఒక మాట చెప్పామంటే 100 మందికి నచ్చదు. ఖచ్చితంగా ఒకళ్ళకి నచ్చదు. మనల్ని తిడతారు, రాళ్ళేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం ఏమనుకుంటున్నాం? మనం క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నామా లేదా? అవతల పక్కోడిని రుద్దకుండా మనకు ఒపీనియన్‌ని మనం చెప్పగలుగుతున్నామా లేదా? జడ్జిమెంట్ కాదు గుర్తుపెట్టుకోండి. మనకు ఒపీనియన్‌ని మనం చెప్పగలుగుతున్నామా లేదా అన్నది మనం ఎప్పుడు చూసుకోవాలి. అది ఫస్ట్ థింగ్ అనమాట. ఇలా కాకపోతే ఏమవుతుంది? అందరూ నన్ను మెచ్చుకోవాలి. నేను చెప్పింది అందరికీ నచ్చాలి అనేటటువంటి బిహేవియర్ గనక మనలో డెవలప్ అయిపోయి, మనం అదే విధంగా ప్రవర్తిస్తుంటే ఏం జరుగుతుందంటే, మనకు ఆథెంటిసిటీ అనేది మనం కోల్పోతాం. మనకు ట్రూ నేచర్ అనేది కోల్పోతాం మనం. మన లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ అది బయటికి చెప్పలేం. ఎందుకంటే అది అందరికి నచ్చకపోవచ్చేమో. ఎందుకొచ్చింది? అందరికి నచ్చే మాట ఒకటి చెప్పేద్దాంలే అని జెప్పి, మన లోపల ఒకటున్నా సరే బయటికి మాత్రం ఒకటి మాట్లాడుతూ ఉంటామనమాట. అందరికి నచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటాం మనం. ఎందుకు అందరికి నచ్చే విధంగా మాట్లాడాలి? నీ యొక్క లోపల నువ్వేమనుకుంటున్నావో దాన్ని ధైర్యంగా బయటకి ఎక్స్‌ప్రెస్ చెయి. అది ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. సో, నీ యొక్క ఆథెంటిసిటీ అనేది కోల్పోయే ప్రభావం ప్రమాదం అయితే ఇందులో ఖచ్చితంగా ఉందనమాట. ఎప్పుడైతే నువ్వు చెప్పే ప్రతి మాట అందరితోని లైక్ చేయాలి, లేకపోతే నీకు అందరూ వాల్యూ ఇవ్వాలి, నువ్వు చెప్పే ప్రతి మాటని అందరూ యాక్సెప్ట్ చేయాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, ఈ ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా ఉంటుందనమాట. ఆథెంటిసిటీ అనేది కోల్పోతాం. మన యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతాం అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి బౌండరీస్ అనేవి మనం సెట్ చేయలేం ఎప్పుడు గూడా. ఎందుకంటే మనం ఒక మాట చెప్పామంటే అందరూ మనకు అనుకూలంగా జేజేలు కొట్టాలంటే ఖచ్చితంగా అందరిని దగ్గరికి రానివ్వాలి. ఒకడిని మరీ ఎక్కువగా మన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు అంటే వాడిని మనం "నువ్వు ఆగు. నువ్వు అంతతో ఆగు. అంతకు మించి ఎక్కువ మాట్లాడకు. లేకపోతే అంతకు మించి ఎక్కువ జోక్యం కల్పించుకోకు నా విషయాల్లో" అని చెప్పి మనం వాడికి బౌండరీ సెట్ చేయలేం. ఎందుకంటే వాడి యొక్క ఒపీనియన్ కూడా మనకు మ్యాటర్ అన్నమాట. ప్రతి ఒక్కడి ఒపీనియన్ మనకు మ్యాటరే. ఖచ్చితంగా వాడు కూడా ఒప్పుకోవాలి కాబట్టి, వాడింక మనల్ని దానికి అనుకూలంగా తీసుకొని, వాడికి అనుకూలంగా తీసుకొని, ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ ఉంటారు. మన యొక్క డెసిషన్‌కి ఆ పవర్ అనేది వాడి చేతిలోకెళ్ళిపోతుంది. అంటే వాడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో, మనం కూడా అదే విధమైనటువంటి మాటలు చెప్పాలి. వాడిని ఆకట్టుకోవాలి. వాడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి బిహేవియర్ మనం కూడా అలవాటు పడిపోతామనమాట దానికి కూడా. సో, ఇది సెకండ్ ఇంప్లికేషన్. నెగెటివ్ ఇంప్లికేషన్. అండ్ థర్డ్‌దొచ్చేసి పర్సనల్ గ్రోత్ అనేది ఉండదు. మీరొకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చుట్టుపక్కల ఎప్పుడు కూడా భజన చేసేవాళ్ళే ఉన్నారు. అంటే ఆయన ఏం చెప్తున్నా సరే అందరికి అది నచ్చేస్తుందనమాట. ఎందువల్లంటే ఆయన నుంచి వీళ్ళేదో ఆశిస్తున్నారు.
అందువల్ల ఆయన తప్పు చెప్పినా, ఆయన రాంగ్ చెప్పినా, ఏం చెప్పినా సరే, ఆయన ఏం చెప్పినా సరే అది కరెక్టు అని చెప్పి ఆయన చుట్టుపక్కల తిరుగుతూనే ఉన్నారనుకోండి. వీళ్ళు వీళ్ళని పాడు చేసుకోవడం కాకుండా, ఆయన యొక్క పర్సనల్ గ్రోత్‌ని కూడా దెబ్బతీస్తారనమాట. మీరు ఆలోచించండి. నేనేం చెప్పినా అందరికి నచ్చేస్తున్నాయా? మనం అంటే అది అని చెప్తున్నామనుకోండి. అందరూ ఎందుకు నచ్చుతారంటే నీతోటి ఏదో పనుంది కాబట్టి, నీ వల్ల ఏదో వాళ్ళకి అవ్వాలి కాబట్టి నువ్వు చెప్పిన ప్రతిదానికి ఆ! ఊ కొడతారు తప్పితే నిజంగా ఎవరు అలా ఉండరు. 100% ఎవ్వరు ఎక్కడ ఒప్పుకోరు. వాళ్ళకి వేరే ఒపీనియన్ ఉంటుంది వాళ్ళ మైండ్‌లో. అది ఎవరికీ చెప్పరనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్‌లోకెళ్ళిపోతామంటే, నేను ఆలోచిస్తున్నానంటే లేకపోతే నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది 100% కరెక్ట్. అన్నటువంటి ఒక దాంట్లోకెళ్ళిపోతాం. నిజంగా దానివల్ల ఏదైనా ఫ్యూచర్‌లో దెబ్బతింటామన్నా సరే, వీళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి మన నుంచి ఏదో ఆశిస్తున్నారు కాబట్టి మనకు మీరేం చేసినా కరెక్ట్ సార్ అంటూ ఉంటారనమాట. బట్ ఏమంటే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో మనకేమైనా దెబ్బ పడుతుందని జెప్పి మనకే అనిపిస్తున్నా సరే, కానీ అందరికి నచ్చాలి కాబట్టి మనం చెప్తాము. వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చకపోయినా సరే, ఈయన చెప్పాడు కాబట్టి ఒప్పుకోవాలి కదా! అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అల్టిమేట్‌గా అందరూ దెబ్బతింటారనమాట. సో, ఈ విధంగా చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఈ విధంగా నా యొక్క ఒపీనియన్ అందరికీ అదే ఉండాలి. అదే ఒపీనియన్ ఉండాలా? లేకపోతే నేను చెప్పిన మాట అందరికి నచ్చాలని జెప్పి ఎవరైతే అనుకుంటారో ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, దీని నుంచి ఎట్లా బయటికి రావాలి? ఇటువంటి థింకింగ్ నుంచి ఎలా బయటికి రావాలి? లేకపోతే ఎవరైనా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏ విధంగా మనమైతే గౌరవంగా చెప్పాలి అంటే ఒక 2, 3 పాయింట్స్ అయితే ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే నో యువర్ వాల్యూ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందరికి మనం నచ్చాల్సిన పని లేదు. 100 మందిలో ఖచ్చితంగా 10 మందన్నా మనల్ని వ్యతిరేకించే వాళ్ళుంటారు. 90 మంది మనల్ని అభిమానించేవాళ్ళుంటే ఖచ్చితంగా 10 మందన్నా వ్యతిరేకించేవాళ్ళుంటారనమాట. లేపోతే 10 మంది అభిమానించేవాళ్ళంటే 90 మంది వ్యతిరేకించేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎక్కడైనా సరే ఉంటారనమాట. 100కి 100 అందరికి ఆయన ఇష్టం అంటే ఇంక మనం ఏం చెప్పలేమనమాట. ఖచ్చితంగా సంథింగ్ ఏదో సస్పిషియస్ అవుతోందని చెప్పి మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయాలక్కడ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ మీ యొక్క వాల్యూ మీరు తెలుసుకోండి. ఒకడికి నచ్చేలాగా మనం మాట్లాడడం గాదు. మనం ఏంటి? మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? మన బిహేవియర్ ఎలా ఉంది? మనం ఎలా మాట్లాడుతున్నాము? అన్నది మనకు మనం జూసుకోవాలి. మన యొక్క ఆథెంటిసిటీని బట్టి లేకపోతే మన యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బట్టి మన పక్కన చేరాలి తప్పితే జనాలు, ఈయన మనకు అనుకూలంగా మాట్లాడతాడురా ఎప్పుడు, మనం ఏం తప్పు చేసినా సరే ఈయనొచ్చి అనుకూలంగా మాట్లాడతాడన్న బిహేవియర్‌తోటి ఎప్పుడు గూడా మన వెనకాలొచ్చి జనాలు ఎప్పుడు నిలబడకూడదనమాట. అలా నిలబడ్డారంటే అది అనవసరం గూడా. ఎప్పుడైనా ఏదైనా ఒక అడ్వర్స్ సిట్యుయేషన్ వచ్చిందంటే ఫస్ట్ వెళ్ళిపోయేది వాళ్ళే. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో, ఫస్ట్ మీ యొక్క వాల్యూ మీరు తెలుసుకోండి. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారో అని చెప్పి నిర్భయంగా చెప్పడానికి ట్రై చేయండి. అవతల పక్క వ్యక్తి యొక్క మనోభావాలు హర్ట్ కాకుండా కొద్దిగా చెప్పడానికి ట్రై చేయండి. ఈ విధంగా నేను అనుకుంటున్నాను. ఎప్పుడు మీ యొక్క ఒపీనియన్ వాళ్ళ మీద రుద్దేయకుండా మీ యొక్క ఒపీనియన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి ఫస్ట్. ఒపీనియన్‌కి, జడ్జ్‌మెంట్‌కి తేడా తెలుసుకోండి. సో, ఎక్స్‌ప్రెస్ చేయడానికి అయితే ట్రై చేయండనమాట. ఫస్ట్ మీ వాల్యూ మీరు తెలుసుకోండి. నేనిది. నాకు ఈ విలువలున్నాయి. నేను ఈ విలువల మీద అయితే నేను ఒక మాట ఇచ్చానంటే దాని మీద నిలబడి ఉంటాను. లేకపోతే ఆ మాట ఎట్లా ఇస్తున్నావు నువ్వు? అవతల పక్క వాడిని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నావా? నిజంగా నీకు లోపల అనిపించి ఇస్తున్నావా? అన్నది ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. సో, మీ యొక్క వాల్యూస్ మీరు తెలుసుకోండి ఫస్ట్. ఆ వాల్యూస్‌కి మీరు కట్టుబడి ఉండండి. సో, సెకండ్ థింగ్ వచ్చేసి బౌండరీస్ సెట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఎంత ఏజ్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళైనా సరే, బౌండరీస్ సెట్ చేయడం అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే అవతల పక్కోడి మీద అతిగా ఆధారపడతామో, లేకపోతే ఎప్పుడు అవతల పక్కోడిని అతిగా నమ్ముతామో, మనం ఈ బౌండరీస్ సెట్ చేయడం అనేది మర్చిపోతాం ఎప్పుడు కూడా లైఫ్‌లో. ప్రతి రిలేషన్‌షిప్‌లో కూడా ఈ బౌండరీ అనేది ఎప్పుడు సెటప్ చేయాలి. వాళ్ళకి ప్రమేయం ఉండాలి. కొంతవరకు ప్రమేయం ఉండాలి. అతి ప్రమేయం ఎప్పుడు ఉండకూడదనమాట. మన జీవితాన్ని లేకపోతే మన జీవితంలో ఒక భాగాన్ని మలుపు తిప్పేటటువంటి డెసిషన్స్ ఎప్పుడు కూడా మనం తీసుకోవాలి తప్పితే, వేరే వాళ్ళ చేతిలో దాన్ని ఎప్పుడు పెట్టకూడదు. ఖచ్చితంగా ఆ నిర్ణయం మనదే అయ్యుండాలి అల్టిమేట్‌గా. ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ మనం అలవాటు పరుచుకోవాలి. ఏది కూడా వన్ డేలో వచ్చేది ఏది కూడా. ఎక్స్‌పీరియన్స్ ద్వారానే వస్తుంది ఏదైనా సరే. ఒకవేళ మీరు అతిగా డిపెండ్ అవుతున్నారు పక్క వాళ్ళ మీద అంటే నెమ్మదిగా తగ్గించడానికి ట్రై చేయండి. ఇంకా కాని బట్ పొజిషన్‌లో సమ్ హెల్త్ ఇష్యూ ఉందంటే అప్పుడు ఓకే. అప్పుడు డిపెండ్ అవ్వండి పర్వాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినా చేయండి పర్వాలేదు. అలా కాకుండా ప్రతిదానికి ఈ విధంగా డిపెండ్ అవుతూ పోయామంటే చులకన అయిపోతాము. అవతల పక్క వాళ్ళకి ఒక బౌండరీ అనేది సెట్ చేయలేము మనము. మన యొక్క జీవితం వాళ్ళ చేతుల్లోకి అల్టిమేట్‌గా వెళ్ళిపోతుందనమాట. సో, బౌండరీ అనేది సెటప్ చేయడం స్టార్ట్ చేయండనమాట. థర్డ్‌దొచ్చేసి మీ యొక్క ఇంపర్ఫెక్షన్‌ని మీరు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా నేను అందరికి నచ్చాలి. నేను చెప్పే మాట అందరికి నచ్చాలి. లేకపోతే నాలో సంథింగ్ ఏదో లోపం ఉంది. లేకపోతే నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నాకేదో కళ్ళజోడు ఉంది. నేను కళ్ళజోడు తీసేస్తే చాలా అందంగా కనబడతాను. లేకపోతే ఇటువంటి బిహేవియర్ ఉన్నప్పుడు నేను కనుక సమాజంలోకెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతానంటే అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలని చెప్పి నేను కళ్ళజోడు తీయడం స్టార్ట్ చేస్తే నాకు ఏమైనా కనబడుతుందా ఎదురుగుండా? లేదు కదా! సో, ఇదొక ఇంపర్ఫెక్షన్ అన్నమాట. ఓకే. ఇంపర్ఫెక్షన్ అందరికి కళ్ళజోడు ఉండదు. నాకుంది కళ్ళజోడు. ఏం చేద్దాం? దానికేం చేయలేము గదా! ఐ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ దట్. సో, మనం ఏం చేయాలి? యాక్సెప్ట్. ఇది నా శరీరంలో ఒక భాగం అని నేను యాక్సెప్ట్ చేశాను దీన్ని. ఎవరేమనుకుంటే నాకేమి? నేను అందంగా కనబడితే ఏమి, కనబడకపోతే నాకేమి? అల్టిమేట్‌గా నేను హ్యాపీగా ఉన్నాను కదా! దీన్ని పెట్టుకోవడం వల్ల. అలా మనలో మనకు చాలా ఇంపర్ఫెక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి హ్యూమన్‌లోనూ ఉంటాయన్నమాట. ఇదనే కాదు జస్ట్ చాలా చిన్నది. నేను చెప్పే ఎగ్జాంపుల్ చాలా 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 చిన్నది. ఇటువంటి ఇంపర్ఫెక్షన్స్ పాపం ఎంతో మంది ఉంటారు. మనం చెప్పలేం గూడా. అటువంటి ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయన్నమాట చాలా మందికి. వాళ్ళు దాన్ని బయటకి చెప్పుకోలేక దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట పాపం. దీనివల్ల ఏమవుతుందంటే
నేను అందరికి నచ్చాలేమో, లేకపోతే నన్ను ఇలా చూస్తే ఎవరైనా నన్ను నచ్చరేమో, నేను నేను వాళ్ళకి నచ్చనేమో, లేకపోతే నేను చెప్పే మాట వాళ్ళు పట్టించుకోరేమో, లేకపోతే వాళ్ళు ఎప్పుడు నా మాటకు వాల్యూ ఇవ్వరు, లేకపోతే నేను ఏమన్నా సరే పట్టించుకోరు, ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పే మాటకి నేను యాక్సెప్ట్ చేయాలంటారు. ఈ విధమైనటువంటి ఇంపర్ఫెక్షన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఇటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి అనమాట. బట్ యాక్సెప్ట్ ఇట్. ఫస్ట్ మీరు ఇంపర్ఫెక్షన్ యాక్సెప్ట్ చేయండి. మీ వైపు నుంచి మీరు యాక్సెప్ట్ చేయండి అనమాట. ఓకే, నాలో ఇది ఉంది. ఏం చేయగలుగుతాం నెక్స్ట్? ఏం చేయాలో అది చేయాలి. అంతే తప్పితే నాకిదుంది అని చెప్పి మనం ఆలోచించుకుంటూ కూర్చుని పోయి బాధపడిపోతూ, ఓకే, అందరికి మనం నచ్చేలా బిహేవ్ చేయాలని చెప్పి చేసామంటే ఖచ్చితంగా మన ఆథెంటిసిటీ అనేది మళ్ళీ కోల్పోతాం మనం. ఖచ్చితంగా కోల్పోతాం అనమాట. సో, యాక్సెప్ట్ యువర్ ఇంపర్ఫెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ సపోర్టివ్ పీపుల్. మిమ్మల్ని మీ జీవితంలో పైకి తీసుకొచ్చే వాళ్ళతో మీరెప్పుడు కూడా సరౌండ్ అవ్వండి తప్పితే, మీరేం మాట చెప్పినా సరే మిమ్మల్ని గేలి చేసి, హేళన చేస్తూ, మిమ్మల్ని కిందకి లాగే వాళ్ళని ఎంత వీలైతే అంత దూరంగా అయితే పెట్టడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. సో, ఇలా అవసరం లేదు మనకి. వీళ్ళు మన జీవితంలో మంచి చేయకపోవడం పక్కన పెట్టేసేయండి. అసలు మన జీవితంలో ఏమి చేయకపోయినా పర్వాలేదు. చెడు చేస్తే మాత్రం తీసి పక్కన పెట్టేసేయండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీ పక్కన మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మీరేదైనా ఒక ఇష్యూతో ఫీల్ అవుతున్నారు, లేకపోతే ఏదైనా సమ్ ఇన్సిడెంట్ అయింది. మీ లైఫ్‌లో ఏదైనా ఇన్సిడెంట్ అయితే దానికి మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీరు కావాలి తప్పితే, చూసావా నువ్వు అలా చేసుకున్నావు. అందువల్ల జరిగిపోయింది నీకు. కావాల్సిందే నీకు అని చెప్పి పక్కనుండి పొడిచే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉండొద్దనమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరొక మాట అంటున్నారు. దానికి చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. లేకపోతే ఏదో చెప్పారు. వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోతే మనం ఏం చేయలేము ఇంకంతే. మన యొక్క ఒపీనియన్‌ని ఎక్స్‌ప్రెస్ చేసాం అంతే. తప్పేం చేయలేదు కదా! చెప్పాం. నచ్చలేదా వదిలేసేయండి అంతే అనమాట. ఇటువంటి కొంతమంది ఎట్లా ఆలోచిస్తుంటారంటే, వీడేంటి ఇలా మాట్లాడేస్తున్నాడు సార్. అంతేరా నీకు ఇదివరకు ఆల్రెడీ చెప్పాం కదా మేము. అయినా సరే నువ్వు అలా చేసావు. ఇంక మేమేం చేయలేం. నువ్వు చేసుకున్నావు అంతే. మీరు కూడా వదిలేసేయండి అనమాట. వాళ్ళని ఇంకా వాళ్ళని మనం అంత పట్టుకొని వేలాడాల్సిన పనైతే మనకు లేదనమాట. సో, ఇదొకటి చూసుకోవాలి. మీ పక్కన మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళతోటి మీరెక్కువ ఉండడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ థింగ్ ఏమంటే, ప్లీజ్ ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్ అనమాట. ఎవరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా సరే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీ మీద మీరు కొద్దిగా ఓకే, అందరం అన్ని పనులు చేయలేరు కదా ఎప్పుడు కూడా. అందరికీ నచ్చినట్టుగా మీరెప్పుడు మాట్లాడలేరు. అందరికీ నచ్చినట్టు మాట్లాడాలంటే మిమ్మల్ని మీరు చంపుకొని మీ యొక్క ఒపీనియన్ అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుందనమాట. సో, అటువంటి పనులు ఎప్పుడు చేయొద్దు. చెప్పుకోండి. ఓకే, మనం అందరికి నచ్చాల్సిన పని లేదు. లేకపోతే నా మాట అందరూ వినాల్సిన పని లేదు. ఎవరో ఒకడుంటాడు. బాగుపడేవాడు ఒకడుంటాడు. వాడు బాగుపడతాడు అంతే. మిగిలిన వాళ్ళ సంగతి మనం ఏం చేయలేం కదా! అల్టిమేట్‌గా అందరి జీవితాల్ని మనం ఎప్పుడు శాసించలేం కదా! ఎప్పటికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనం కొన్ని సార్లు కొన్ని విషయాల్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంతే తప్పితే అన్ని సార్లు అన్ని విషయాలను మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేం ఎప్పుడు గూడా. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో, ఈ విధమైనటువంటి బిహేవియర్ మీలో ఉంది. ఇటువంటి యాటిట్యూడ్ మీలో ఉంది. నేను చెప్పింది అందరికి నచ్చాలి. అందరికి నచ్చకపోతే నాకు బాగోదు. లేపోతే అందరూ ఒకడు నెగెటివ్‌గా కామెంట్ చేసినా సరే, నేను దాన్ని తీసుకోలేను. నా వల్ల కాదు అనుకునేటటువంటి మనస్తత్వం మీదైతే ఖచ్చితంగా దాన్నైతే మార్చుకోవడానికి ట్రై చేయండనమాట. మనం అందరికి నచ్చాల్సిన పని లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. మీ నిజమైన వ్యక్తిత్వాన్ని మీరెప్పుడు కోల్పోవద్దనమాట. ఇది నేను చెప్పొచ్చేది చివరికి. సో, ఈ వీడియో మీలో కొద్ది మందికన్నా యూజ్‌ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అండ్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.